గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని నామములో శుభములు తెలియజేస్తూ ప్రభు మిమ్మల్ని దీవిస్తున్నాడని, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని, తన అనుదిన ఆహారం ద్వారా, తను ఇస్తున్న వాగ్దానాల ద్వారా మిమ్మల్ని బలపరుస్తూ, మిమ్మల్ని అనేకమైన శక్తివంతమైన బిడ్డలుగా అనేకమైన విషయాల్లో మిమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నాడని నమ్ముతూ ఉంటున్నాను. ప్రభువు ప్రతిరోజు వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతూ, తన వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తూ, మనకు ముందుకు నడిపిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు శక్తివంతమైన గొప్ప దీవెనలతో పొందినవాడై ఉంటున్నాడు. కాబట్టి ప్రభువు మనతో అనుదినం మాట్లాడుతున్నట్టుగా ఈరోజు కూడా ప్రభువు మనతో మాట్లాడడానికి ఈరోజు యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. పర్ఫ్యూమ్. సువాసన అంటే పర్ఫ్యూమ్, పరిమళము అని అంటూ ఉంటాం. ఈ రోజుల్లో పరిమళము అంటే అందరికీ ఇష్టం కదా. పరిమళాన్ని కొట్టుకోవడానికి, స్ప్రే చేసుకోవడానికి చాలామందికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే కొందరి జీవితాల్లో ఆ పర్ఫ్యూమ్ వంటి గుణాలు ఉంటాయన్నట్టు. అవి ఇతరులకు ఏమిస్తుంటాయంటే సువాసనగా ఇస్తూ ఉంటాయి. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో యెషయా పరిశుద్ధాత్మ యొక్క వరముల నిమిత్తము మాట్లాడుతూ ఈ వచనం పలుకుతూ ఉన్నాడు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. ఎవరికి సువాసన ఉండెనంటే మెస్సయ్యకు సువాసనగా ఉండెను. మెస్సయ్యకు యెహోవా భయము ఉండెను. పరిశుద్ధాత్మ వరములు కలిగిన వాడు యేసయ్య. అంటే యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించినప్పుడు తన వరములను పంపించాడు. తన వరములతో నింపాడు. పరిశుద్ధాత్మ అనే వరములతో నింపి పంపించాడన్నట్టు. ఆ పరిశుద్ధాత్మ వరములలో యెహోవా భయము అనేది 7వ వరమై ఉంటున్నది. మన యేసయ్యకి ఈ యెహోవా భయం అనే వరం కూడా ఉన్నది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా కొన్ని వరాలు ఇచ్చి ఉన్నాడు. కొందరికి భాషల వరం, కొందరికి స్వస్థత వరం, కొందరికి ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని రకాల వరాలు ప్రభువు ఇచ్చాడు. ఆ వరాల ప్రకారంగా వారు ఈరోజు సేవలో ఉంటున్నాడు. అయితే మెస్సయ్య కూడా ఒక వరం కలిగి ఉన్నవాడై ఉన్నాడు. ఆ వరము ఏమనగా యెహోవా భయము కదా. తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసయ్య ఎంతగానో భయంతో ప్రార్థనతో ఉండేవాడు. చూడండి, యేసయ్య ఏ పని చేయాలన్నా, కార్యం జరిగించాలన్నా ఆయన తండ్రికి ప్రార్థన చేసినట్టుగా గమనిస్తూ ఉంటాం. ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడము మనము తరచుగా చూస్తూ ఉంటాం కదా. అంటే అది ఏంటంటే అదొక రకమైన యెహోవా భయం. తండ్రితో మాట్లాడాలి కదా, తండ్రితో సంభాషించాలి. తండ్రితో మాట్లాడుతున్నప్పుడు బలం వస్తుంది కదా. ఈరోజు ఎంతమందికి దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతమందికి జవాబు పొందుకుంటున్నారు, ఎంతమందికి బలం అనిపిస్తుంది, ఎంతమందికి సమాధానం కలిగిందని భావన ఉంటుందో వారికి రుచి చూసిన వారైతే చెప్పగలుగుతారు. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నట్టుగా యెహోవా భయము మనం కలిగి ఉండాలి. అది ఏమై ఉండాలంట? సువాసనగా ఉండాలంట. మన జీవితంలో భయం అనేది, దేవుని మీద భయం అనేది మనకు సువాసనగా ఉండాలి. మనం ఒక స్ప్రే కొట్టుకుంటున్నప్పుడు ఆ స్ప్రేని స్మెల్ చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మనల్ని అప్పుడే గమనిస్తూ ఉంటారు. వాళ్ళలో నుంచి అది బయటకు రాకపోయినా వాళ్ళు గుర్తిస్తారు, ఈ స్ప్రే కొట్టాడు కదా. మన జీవితంలో కూడా ఎలా ఉండాలి అని అంటే భయం అనేది సువాసనగా మనకు
తెలియాలి. ఈయన దేవుని బిడ్డ, ఈయన దేవునికి భయపడతాడు, ఈయన దేవునికి మరి ప్రేయర్ఫుల్గా ఉంటాడు, దేవునికి అన్ని విషయాల్లో భయం కలిగి ఉంటాడు, దేవుని భయం ఉన్న బిడ్డ అన్నట్టుగా ఉండాలి. మరి ఈరోజు ఎంతమంది బిడ్డలు దేవునికి భయపడేవారై ఉన్నారు? దేవునికి భయపడేవారై ఉన్నారు. ఈరోజు సమాజం ఎటు వెళ్తుందని అంటే దేవుని మీద భయము లేని వారి సమాజంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మీద భయం ఉంటే కదా, దేవుని మీద భయం ఉంటే ఈ మారణకాండాలు, ఈ హత్యలు, ఈ ఘోరాది ఘోరములు, ఈ పాపములు, ఇట్లాంటి నష్టము కలిగించే వాటిపైన శ్రద్ధ కలిగి ఉండదు. దేవుని భయం లేకపోతే మనిషి తానే రాజైపోతాడు. దేవుని భయం లేకపోతే తానే భగవంతుడు అనుకుంటున్నాడు. దేవుని భయం లేనందున ఈరోజు నేనే ఇది అన్నట్టుగా ఉంటుంది. దేవుని భయం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా నేను అని మాటలు మాట్లాడడు. ఏ కార్యంలో అయినా కానీ, ఏ సందర్భంలో అయినా కానీ నేను తప్ప అనే మాట రాకూడదు. దేవుని భయం ఉన్న వ్యక్తి నా దేవుడు తప్ప అనే వ్యక్తి అనే మాటలతో మరి ముందుకు సంభాషించడం జరుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం యెహోవా భయం కలిగిన వారమై ఉండాలి. యెహోవా భయం కలిగిన మనిషి ఎలా ఉంటాడంట? చురుకుగా ఉంటాడన్నమాట. లేజినెస్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, బద్ధకం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఆలస్యం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, కేర్లెస్ ఎవరి దగ్గర ఉంటుందో, మరి ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో, దేన్ని పట్టించుకోకుండా, దేన్ని మరి లెక్క చేయకుండా ఉంటారో వారందరూ యెహోవా భయం కలిగిన వారు కాదు కదా. మరి మనం చూసుకున్నట్టయితే యేసు ప్రభు వారు మరి నిత్యము తండ్రికి భయపడుతూ తండ్రికి ప్రార్థన చేస్తూ మనం కొండపైన ఉండడం చూస్తూ ఉంటాం కదా. మరి తన శిష్యులు ఎవరు కూడా మరి ఆయనను కలవాలంటే కొండ మీదకి రావాల్సిన సమయాన్ని మనం చూస్తూ ఉండేవారు కదా. ఈరోజు మన జీవితం కూడా మరి ఎట్లా ఉండాలి అని అంటే భయం కలిగిన జీవితమై ఉండాలి. మరి ఈరోజు ఎందుకు భయం లేదని దేవుడు సెలవిస్తున్నాడో, మరి నీకే సెలవిస్తున్నాడో, నాకే సెలవిస్తున్నాడో, మనందరికీ సెలవిస్తున్నాడు. యెహోవా భయము లేదని మరి చెప్తూ ఉన్నాడేమో. మరి నీ జీవితంలో, నా జీవితంలో యెహోవా భయం లేదని సెలవిస్తున్నాడేమో. భయం ఉన్న వ్యక్తి సమయంని పాటిస్తాడు. భయం ఉన్న వ్యక్తి మరి ఉదయాన్నే ప్రభువుని గణపరచడానికి, ప్రభువుని మహిమపరచడానికి సిద్ధంగా ఉంటాడు. భయం ఉన్న వ్యక్తి ప్రభు మనకిచ్చిన సేవలో కానీ, మనకిచ్చిన సంఘంలో కానీ, మనకిచ్చిన ఈ సమాజంలో కానీ, ప్రభు మనకిచ్చిన బాధ్యతలో కానీ, రెస్పాన్సిబిలిటీస్లో కానీ, మనకిచ్చిన మరి ఎంతో కొంత పనిలో కానీ మనం చాలా భయంగా ఉంటూ తండ్రికి మరి భయపడుతూ, యేసయ్యకు భయపడుతూ మరి మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. దేవుడైన మరి యెహోవాకు మనము ఎంతగానో భయపడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యెషయా గ్రంథంలో నుంచి ఈ మాటలు వింటున్నాం కాబట్టి మనము ఏం చేయాలని అంటే భయపడుతూ ఉండాలి. భయపడిన వ్యక్తి మరి సండే, ఆదివారం మానడు. భయపడుతున్న దేవుని భయం ఉన్న వ్యక్తి ఉపవాస దినాలు మర్చిపోడు. దేవునికి భయపడే వ్యక్తి దేవుడు తన జీవితంలో చేసిన మేలులను ఎప్పుడు మర్చిపోడు. దేవునికి భయపడే వ్యక్తి దేవుడు చేసిన ప్రతి కార్యములను, మహోత్కార్యములను, సూచక క్రియలను, అద్భుత కార్యాలను వివరిస్తూ అనేకులకు తెలియజేస్తాడు. ఈరోజు మరి దేవుని భయం ఉన్న వ్యక్తులు ఎట్లా ఉంటారు అని అంటే వారు వారి భాష కానీ, వారి ప్రవర్తన కానీ, వారి నడకలో కానీ, వారి సమస్తంలో దేవుని యొక్క భయము సువాసనగా వారికి ప్రకటింప చేస్తాడు. మనల్ని చెప్పాల్సిన అవసరం లేదు దేవుని భయం ఉందని. మనలో ఉన్న ఆ గుణాలను బట్టి దేవుని భయం ఉందని ఇతరులకు మరి ఏ రీతిగా అయితే పరిమళము మరి తెలియజేస్తుందో అట్లా మనలో ఉన్న ఆ పరిమళము వ్యక్తులకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు మన జీవితం భయం కలిగి ఉందా లేదా అనేది మనం గమనించుకొని ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రభువా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఆశ్చర్యకరుడవు తండ్రి, అద్భుత దేవుడవు నాయన, మహోన్నతుడవు తండ్రి, సర్వోన్నతుడవు తండ్రి, సర్వేశ్వరుడవు నాయన. రాజా, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడవు నాయన, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలోనైనా యెహోవా భయము ఎదుగు తండ్రి ప్రభా నైనా అతనికి ఇంపైన సువాసనగా నుండెను అని అంటున్నావు తండ్రి. నీకు వందనాలు. ఎదుగు తండ్రి ప్రభా నాయన, నీ బిడ్డ నీ చిత్తం నెరవేర్చడంలో నాయన మరి నీవిచ్చిన
మరి పరిశుద్ధాత్మ వరములలో తండ్రి భయం అనేది తండ్రి ప్రభా ఒక వరముగా ఉంటున్నది. మరి మా జీవితంలో నాయన ఎదుగో తండ్రి ఏ వరములతో మేము నాయన మరి ఉంటున్నామో నువ్వు చూస్తున్న దేవుడు అవుతాడు అయ్యా. ఎదుగో తండ్రి ప్రభా మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం నాయన. భయము లేని అయ్యా ఎదుగో తండ్రి మరి నాయన వరం మా దగ్గర లేదేమో నాయన. అయ్యా భయం అనే వరం కూడా ఒక మంచి నాయన ప్రభా ఎదుగో తండ్రి నాయన నీ యొక్క రాజ్యాన్ని నెరవేర్చడానికి, నీ చిత్తం నెరవేర్చడానికి ఉపయోగపడుతున్నట్టుగా మీరు తెలియజేస్తూ ఉంటున్నారు. అవును తండ్రి, మాలో భయం లేకుండా మేము ఉంటున్నామేమో అయ్యా. దేనికి భయపడతలేమో మా నాయన. అయ్యా దేవరికి భయపడతలేదు మేము అయ్యా. నీ యొక్క రాజ్యం, నీ యొక్క చిత్తం, నీ యొక్క ప్రణాళిక చెప్పున నీ యొక్క నైనా ప్రభా చిత్తానుసారమైన జీవితంలో మేము భయపడకుండా మేము ప్రవర్తిస్తున్నామేమో నాయన. ఈరోజు ఎవరైతే భయపడకుండా ఉంటున్నారో తండ్రి వారు చెలరేగిపోతూ ఉంటున్నారు నాయన. ఇదిగో దేశాలు నాయన చెల్లా చెదరము నాయన, ఇదిగో రాష్ట్రాలు చెల్లా చెదరము నాయన. ఇదిగో తండ్రి ప్రభా జిల్లాలు చెల్లా చెదరము నాయన, ప్రాంతాలు నాయన చెల్లా చెదరం చేస్తూ ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి ప్రభా ఏదో ఘోరాది ఘోరములకు నాయన ఎన్నో నాయన ప్రభా నష్టాలకు మరి ఎంతో తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా వివక్షణకు గురి చేసుకుంటూ తండ్రి ప్రభా ఇదిగో నష్ట పరిహారాలకు గురి చేస్తూ ఉంటున్నారు తండ్రి. అయ్యా నీ చిత్తం ప్రకారంగా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రతి బిడ్డ మనోనేత్రములను తెరవండి నాయన. నీ జ్ఞానం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. నీవు కలిగి ఉన్న వరముల చేత మమ్మల్ని దీవించండి తండ్రి. మేము కూడా తండ్రి నీ వంటి వారిగా వరములు పొందుకొని భయముతో భక్తితో జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈరోజు మీరు మాట్లాడుతున్నట్టు మరి ఎవరికి నైనా యెహోవా భయం లేకుండా ఉంటున్నాము అయ్యా. నేనే ఉన్నాను మరి నాయన మా ప్రియులు మా సహోదరులు అయ్యా ఇదిగో మా సహోదరులు ఇదిగో తండ్రి మరి క్రైస్తవ సమాజం ఒకవేళ భయం లేని వారిగా ఉంటున్నారేమో, వారి కొరకే ఈరోజు మీరు మాట్లాడుతున్నారేమో, నా కొరకే ఈరోజు మాట్లాడుతున్నారేమో తండ్రి. అయ్యా ఒకవేళ ఆ సంఖ్యలో నేనున్నట్లయితే, ఆ సంఖ్యలో మేమున్నట్లయితే తండ్రి ఇదిగో తండ్రి మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, శుద్ధి చేయండి. నీ ఆత్మ అభిషేక వరములతో నింపి భయం భక్తితో తండ్రి ప్రభు జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని, ఘనత పొందుకోమని, మహిమ పొందుకోమని ఎదుగు తండ్రి దేశాలను, రాష్ట్రాలను, నాయకులను ఎదుగు తండ్రి ప్రభ నైనా ఇది ఒక క్రైస్తవ సమాజాన్ని ఎదుగు తండ్రి ప్రభ ఈ యొక్క తండ్రి ప్రభ ఎదుగో నైనా తండ్రి ఈ సమాజాన్ని జ్ఞాపకం చేసుకోనైనా మా దేశంలో జ్ఞాపకం చేసుకో, దేశంలో జరుగుతున్న అల్లకోలాలను జ్ఞాపకం చేసుకో, దేశంలో నాయన ప్రభ ఆగమ చేస్తున్న తండ్రి ప్రభ ఇదిగో ప్రజలను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా ఇదిగో నేనే నాయన దేవుడని అనుకుంటూ తండ్రి ప్రభ విర్రవీగుతున్న మనిషిని జ్ఞాపకం చేసుకున్నాయన. తను ఏమై ఉన్నాడో తెలుసుకోలేని వ్యక్తులుగా ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎదుగో తండ్రి ప్రభ భ్రష్టత్వంలోనికి, దుష్టత్వంలోనికి, ఎదుగో తండ్రి నష్టత్వంలోనికి తండ్రి ప్రభ దేశాన్ని, ప్రజలను తండ్రి ఇబ్బంది పెడుతున్న తండ్రి ప్రభ బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభ. భయము లేకుండగా నాయన నీ భయము లేకుండగా తండ్రి ప్రవర్తిస్తున్న ఎదుగో తండ్రి ప్రభ ప్రతి మనిషిని, ప్రతి మానవుని జ్ఞాపకం చేసుకోనైనా నరపుత్రులందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. బిడ్డలను క్షమించు, మన్నించు తండ్రి ప్రభ. ఇదిగో తండ్రి కనికర పూర్ణుడా, కటాక్షుడా, కృప చూపించి దయ చూపించమని ఎదుగో మా దేశమును, మా రాష్ట్రమును ఎదుగో తండ్రి ప్రభ నీ చిత్తముతో తండ్రి పోరాడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నీ భయము కలిగి జీవిస్తున్న సంఘాలను జ్ఞాపకం చేసుకో. నీ భయం కలిగి జీవిస్తున్న ఎదుగో తండ్రి పరిశుద్ధాత్మ నాయన అభిషేకములు పొందుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను. నీ భయముతోనైనా ఎదుగో తండ్రి నీ చిత్తానికి తల వంచుకొని సాగుతున్న జీవితాలను జ్ఞాపకం చేసుకో. యాగముతో, త్యాగముతో, నీ భయముతోనైనా నీవు ఉన్నావని తండ్రి ప్రభ, చూస్తున్నావని, దేవుడవని ఎదుగో తండ్రి ప్రభ నిన్ను నాయన ప్రభ నీకు సమర్పిస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ సంఖ్యలో, ఈ సమయంలో తండ్రి ఎదుగో ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఎవరైతే ఈ ప్రార్థనలు అంగీకరిస్తున్నారో ఎదుగో వారి జీవితంలో కూడా నాయన ఎదుగో తండ్రి నీ వరము, భయం అనే వరమును నాయన అనుగ్రహించండి తండ్రి. నీవు యొక్క పరిశుద్ధాత్మ నాయన ప్రభ వరములు పొందుకున్న వారిగా దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవాది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రభువు మీ జీవితంలో మరి చేయాలనుకుంటున్న అద్భుత కార్యాలు చేయునుగాక. థ్యాంక్ యూ.